రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ శనివారం తెలంగాణలో బంద్ నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బస్ డిపో వద్ద స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ నేతృత్వంలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, బీసీ సెల్, ఏఎస్ఎఫ్, విద్యార్థి సంఘాల, ప్రజా సంఘాలు భారీ ఎత్తున మద్దతు తెలిపాయి. ఉదయం 4 గంటల నుంచి బస్సులను బయటకు రాకుండా బీసీ నాయకులు ఆర్టీసీ డిపో వద్ద అడ్డుకున్నారు. బస్సుల రవాణా మొత్తం ఆపేసి బంద్ విజయవంతం చేసేందుకు బీసీ జేఏసీ ముందడుగు పడింది. అన్ని రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాలు ఈ బంద్కు విస్తృత మద్దతు ఇచ్చాయి. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు లేదని, హైకోర్టు స్టేకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్లో పాల్గొన్న వారు కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా భారీ నినాదాలు చేశారు. ఈ ఉద్యమం 42% రిజర్వేషన్లు సాధించే వరకు కొనసాగుతుందని వీర్లపల్లి శంకర్ తెలిపారు. బీసీ అభ్యర్థుల హక్కుల పరిరక్షణకు ఇది కీలకమైన పోరాటం కావున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు, నాయకులు ఉత్సాహంతో పాల్గొన్నారు. అఖిల పక్షాలు సిపిఐ, రాష్ట్రంలో బీసీ ప్రజలందరూ బ్రహ్మరథం బట్టి కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మీరేదో రాంగుని చుట్టూ తిరిగి ఈ రోజు మతాలకు సంబంధించినటువంటి గొడవలు పెడితే దాంతోనే ఓట్లేపించుకుందాం అనేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఈ రోజు బీసీ బిడ్డలంతా రోడ్ల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడినది. రేపు వీళ్ళు ఈయన తెలంగాణలో ఒకేసారి రోడ్డు మీదకి వస్తే మీ సంగతి మీ అంతు చూస్తారు. కాబట్టి తెలంగాణ ప్రజల తరఫున, బీసీల తరఫున మీరు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయండి. గవర్నర్ మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి పని చేయండి. ఆ పనులు ఆపేసి మేము కూడా రాజకీయ నాయకుల్లాగా ఈ రోజు బీసీలను మోసం చేసేటటువంటి పని చేసేటట్టు మేము బంధుల్లో పాల్గొంటాం, మేము బంధులు చేస్తామని చెప్పేసి ప్రకటన చేస్తే దానివల్ల ఉపయోగం లేదు. అందుకని ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం మీద ఈ బీజేపీ నాయకులు వాళ్ళు ఒత్తిడి తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చేటట్టుగా ఆ రకమైనటువంటి ప్రయత్నం బీజేపీ నాయకులు, ఎంపీలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిన్న గవర్నర్ కార్యాలయాన్ని మేము ముట్టడించడం జరిగింది. గవర్నర్ గారు ముందు అపాయింట్మెంట్ ఇచ్చిండు, దాని తర్వాత మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా